హాయ్ 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 అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం అనేది చాలా ఊళ్ళల్లో కాలుస్తూ ఉంటారు. సో మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా కాలుస్తారనమాట. సో నేను కార్తీక పౌర్ణమి రోజు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. సో అందుకే ఈరోజు ఇక్కడే మొత్తం కార్తీక పౌర్ణమి రోజు ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నా. అంటే నేను మార్నింగ్ నుంచి నైట్ జ్వాలాతోరణం కాల్చేంత వరకు ఫుల్ వీడియో అయితే తీశాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. మీరు ఒక్కసారి లైక్ కొడితే ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది అనమాట. సో మార్నింగే మేమైతే లేచి ఇలా అయితే పూజ చేసుకున్నాము. చాలామంది గడ్లకు వెళ్తూ ఉంటారు కదా, మార్నింగే లేచి నదుల్లో స్నానం అంటే చేస్తూ ఉంటారు కదా. సో ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మాకు నదులకు వెళ్ళడానికి మా ఊర్లో ఉన్న గడ్డలన్నీ పొంగిపోయాయి అనమాట. సో చాలా ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి. మనం వెళ్ళామంటే ప్రాణాలను రిస్క్లో పెట్టడం అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. ఇంకా ఇంటి దగ్గరే ఇలాగా గౌరమ్మను పెట్టుకొని పూజ అయితే ఇంటి దగ్గరే పూజ చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే నేంటి మనం పూజ అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇలా టబ్లో వాటర్ పోసుకొని టబ్లోనే దీపాలని కూడా పెట్టేసాము, అంటే దీపాలను వదిలాము. ఇలా అమ్మవారికి అయితే హారతి ఇచ్చి పూజ చేసుకొని ఇంకా ఇంట్లో కూడా పూజ చేస్తామన్నమాట. ఫస్ట్ బయట అయితే పూజ చేసుకున్నాము, తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, మారేడు పత్రం మీద జై శ్రీరామ్ అని రాసి శివలింగం పైన వేసానమాట, అమ్మ శివయ్య మీద. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటి దగ్గర పూజ అయిపోగానే ఇంకా గుడికి కూడా రెడీ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇది 365 ఒత్తులు అనమాట. అంటే 365 ఒత్తులు అయితే వేసుకున్నాను అనమాట. వేసి ఇంకా నా పేరు మీద మా హస్బెండ్ పేరు మీద అయితే వేసుకున్నాము. ఇంకా నేనైతే గుడికి అయితే వచ్చేసాను, టెంపుల్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే వచ్చాము. పిల్లల్ని అయితే ఇంటి దగ్గర పడుకోబెట్టేసాము. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో పూజలు అనేవి చాలా అంటే చాలా బాగా చేస్తారు. మ్యాక్సిమము మీరు ఏ గుడికైనా వెళ్ళండి, కార్తీక మాసంలో కానీ ఇంకెప్పుడైనా సరే మంత్రాలు చదవకుండా ఓన్లీ గోత్రనామాలు చదివేసి ఇంకా అయిపోయింది పూజ అని చెప్పేసి అంటారు కదా. కానీ ఇక్కడ అలా జరగదు. మా అమ్మ వాళ్ళ ఊర్లో చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇంకా మార్నింగ్ పూజ చేసుకొని వెళ్ళిపోయాము. నైట్ మళ్ళీ గుడికి వచ్చామన్నమాట. దీపోత్సవం జరుగుతుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, ఎంత బాగుంది కదా. చూస్తున్నారు, ప్రతి ఒక్కరు వస్తారు. ఎవరికి అనుకుంటారు కదా నేను ఈసారి శివలింగం దీపాలతో అలంకరిస్తాను అని. సో అలాగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అలంకరించారనమాట. మేము కొంచెం లేట్ అయిపోయాము. మేమైతే ఎక్కువేం చేయలేదు, ఓన్లీ ఓంకారం అయితే చిక్కాము. నేను మా అమ్మ మా బొబ్బు ముగ్గురం వచ్చాము. మా రిషి అయితే ఆటలో పడిపోయాడు, అందుకే రావడానికి అవ్వలేదు వాడికి. సో మేము ముగ్గురమే వచ్చాము. చాలా అంటే చాలా మంచి వైబ్ వచ్చింది. ఇంకా మా బొబ్బు అయితే తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఎలాగుంటారో, పరుగుడే ఒక్క నిమిషం కూడా ఒక్క దగ్గర కూడా తినంగా కూర్చోలేదనమాట. వాడు పట్టుకోవడానికే సరిపోయింది. తర్వాత ఈ దీపాలని చూసి వాడు చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాడు. అమ్మ ఓం నమః శివాయ, అమ్మ పూల్, అమ్మ ఇది అని చెప్పి. సో ఇంకా ఇంటి దగ్గర ఇక్కడ దీపోత్సవం అయిపోగానే ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇంకేముంది, శివపార్వతులు అయితే ఇంకా పల్లకి మీద ఇంటికైతే వచ్చేస్తున్నారు. చూడండి, ఇలాగ పల్లకిలో శివపార్వతుల ప్రతిమల్ని ఊరు మొత్తం తిప్పి పూజలు అందించి ఇంకా తర్వాత నైట్ జ్వాలాతోరణం అనమాట. సో ఊరు మొత్తం తిప్పుతారు. తర్వాత జ్వాలాతోరణం అనేది అక్కడ పూజ చేసి జ్వాలాతోరణం అయితే కాలుస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే పల్లకిలో తీసుకొచ్చారు శివపార్వతుల్ని. నాకైతే చాలా మంచి వైబ్ వచ్చింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు డెహ్రాడూన్లోనే ఉన్నాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో అయితే రాలేదు. దీపావళికి అయితే రాలేదు, ఎందుకంటే దీపావళికి మనకి అంతలాగా సెలవులు అయితే ఇవ్వరు ఆర్మీ వాళ్ళకి. ఎందుకంటే ఈ నార్త్ సైడ్ వాళ్ళు దీపావళి బాగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకే సెలవులు ఇస్తారనమాట. సో మనకైతే ఇవ్వరు. సో ఇలా అయితే మేము ఈసారి వచ్చేసరికి అన్నిటికీ నోచుకున్నాను అంటాను. ఎందుకంటే కార్తీక మాసం చేశాను, దసరా చేశాను, దీపావళి చేశాను. ఇంకా ఈరోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ఇలాగా నేను మా అమ్మ ఇద్దరం పల్లకి అయితే మోసాము. స్వామివారిని ఇద్దరిని మా భుజాలపై మోసం అనమాట. ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి పళ్ళు అయితే ఇచ్చుకుంటారనమాట స్వామివారికి. సో అక్కడి నుంచి మా పిల్లలైతే అమ్మ నేను వస్తానని చెప్పి వెనకాలైతే పరిగెట్టారండి బాబు. వాళ్ళని పట్టుకోవడానికే సరిపోయింది. ఎందుకంటే డప్పులు వస్తున్నాయి, మంచి మ్యూజిక్ వస్తుంది, వాళ్ళకి డ్యాన్స్ వేయాలని ఉందన్నమాట. సో ఇలా అయితే ఇంకా మా వాళ్ళు పరిగెట్టారు వెనకాల. నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది, తప్పట్లేదు. చూస్తున్నారు కదా, మా బొగ్గు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఒకసారి మీరే చేసి మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.
ఇంటికి మోసేవాళ్ళు మ్యాక్సిమం చాకలోళ్ళు ఉంటారనమాట. సో అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాము. తర్వాత ఇంకా ఊరు మొత్తం తిరిగేసి ఇంకా శివపార్వతులు అయితే వచ్చేసారనమాట. సో మేము కూడా పిచ్చుక తోరణాలు కాల్చేస్తారు అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయినాం. అదేంటి పిచ్చుక తోరణాలు అంటున్నారా? జ్వాలా తోరణాన్నే మా ఊరిలో పిచ్చుక తోరణాలు అంటారనమాట. సో మీరు కూడా ఏమంటారో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా అంటూ ఉండొచ్చు. సో మా ఊర్లో జ్వాలా తోరణాన్ని పిచ్చుక తోరణాలు అంటారు. సో మీ ఊర్లో కూడా ఏమంటారో కొంచెం కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. జమ్మ చెట్టుకి పూజ చేస్తారు. అలాగే ఇక్కడ శివపార్వతులకి కూడా ఊరు మొత్తం తిరిగి వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదాలు ఇచ్చేసి అందరికీ అలాగే పళ్ళు కాయలు స్వీకరించి ఇంకా ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడ రోడ్డు పైన కూర్చోబెట్టి వాళ్ళు శివపార్వతులు ఇద్దరికి పూజలు అయితే చేస్తారు. మా ఊరు పెద్దలంతా కూర్చుంటారనమాట పూజలో. సో చూస్తున్నారు కదా, పెద్దలందరూ కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇలా అయితే పూజలు అయితే చేసి కొబ్బరికాయ కట్టి పూజలు అందరికీ మ్యాక్సిమం అందరి చేత చేపిస్తారనమాట. కాకపోతే కూర్చునేది మాత్రం పెద్దలు, కానీ అందరికీ అక్షింతలు పువ్వులు అన్నీ మ్యాక్సిమం అందరికీ ఇస్తారు. సో ఇలా అయితే కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసి తర్వాత హారతి కూడా ఇచ్చేస్తారు. సో ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది, అందరూ ఇంకా వెయిట్ చేయడమే ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని. చూస్తున్నారు కదా పూజ ఎలా చేస్తున్నారో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఈ నించోని చూడడానికి కూడా మా ఊరు జనం మొత్తం వస్తారు. నిజంగా చెప్తున్నాను, చాలామంది అవాయిడ్ చేస్తారు ఏముందలే అని. కానీ అమ్మాళ్ళ ఊర్లో అలా కాదు. పిచ్చుక తోరణాలు చూడడానికి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి వస్తారు. ఇందులోని ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు పున్నమి నోములు సాలోళ్ళు అందరూ చేసుకుంటారనమాట. ఆ సాలోళ్ళు అందరూ మ్యాక్సిమం వాళ్ళు ప్రసాదాలు కూడా పట్టుకొని వస్తారు. మన కాపాలు అయితే అలా తీసుకురారు, కానీ సాలోళ్ళు మాత్రం పున్నమి నోములు చేసుకున్న వాళ్ళందరూ మాత్రం ప్రసాదాలు కూడా తీసుకొస్తారు. సో చూస్తున్నారు కదా, ఇలా అందరికీ హారతి అయితే ఇచ్చేశారు. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది, పల్లకిని లేపడం ఇంకా పూజ చేయడం అయిపోయింది. ఇంకా స్వామివారిని జ్వాలా తోరణంలో తీసుకొని వెళ్ళడమే ఇంకా బాకీ ఉందన్నమాట. సో చూసేయండి మీరే ఎలా ఉందో. అరే మర్చిపోయాను, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇంకా స్టార్ట్ అయిపోయింది మూమెంట్. ఈ మూమెంట్ కోసం అలాగ మొత్తం ఎంతసేపు వెయిట్ చేస్తామో తెలుసా నిజంగా. ఇంకా ఇక్కడైతే ఈ పట్టుకున్నారు కదా, ఇందాక చాకులోళ్ళు పట్టుకుంటే ఇప్పుడు మాత్రం సాలోళ్ళు పట్టుకుంటారనమాట. వాళ్ళదే ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళే చేస్తారు. ఇక్కడ జ్వాలా తోరణం తిరుగుతారనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఒకేసారిగా మంట అయితే పెడతారు. చూడండి ఒకసారి, నేను చెప్పనవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. ఇంకా ఈ జ్వాలా తోరణం అంటించిన తర్వాత ఇంకేముంది, మధ్యలో నుంచి ఇంకా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ అవి కానీ ఎక్కడైనా వాళ్ళ మీద పడిపోతాయేమో అని చెప్పి. చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇక్కడైతే అంటించేశారు, జ్వాలా తోరణం అయితే అంటించేశారు. ఇంకా ఈ మూమెంట్ కోసం ఎంతోమంది ఫుల్గా ఊరు మొత్తం వెయిట్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తూ ఉంటే కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఎందుకు తిరుగుతారనేది మీలో ఎవరికైనా తెలుసా? ఎందుకంటే ఇలాగా జ్వాలా తోరణం లోపల నుంచి తిరిగితే నరకం నుంచి విముక్తి కలుగుతుందంట. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలాగా జ్వాలా తోరణం లోపల నుంచి తిరిగితే వాళ్ళకి నరకం అనేది ప్రాప్తించదంట. సో అందుకే ఇలా అయితే చేస్తూ ఉంటారు. కానీ ఇది అందరికీ దక్కలేదు, ఓన్లీ సాలోళ్ళకి మాత్రమే తగ్గిందనమాట. మనకి ఆ అవకాశం రాలేదు, మనం అందరూ అనుభవించాల్సిందేనేమో. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పేయండి. నేనైతే చిన్న కామెడీ అయితే చేశాను, తప్పుగా అనుకోకండి. ఇంకా ఇలా అయితే మొత్తం అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే తిన్నగా గుళ్ళోకి అయితే తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, మ్యాక్సిమం అందరూ వీడియోలు తీయడంలోనే ఉన్నారు చాలామంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే అందరూ వచ్చేసిన తర్వాత ఇంకా అది మొత్తం కింద పడిన తర్వాత ఇంకా బుగ్గిని తీసి ఆ బూడిదని తీసి బొట్టు అయితే పెట్టుకుంటారనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పెడతారు. ఒకవేళ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా పట్టుకెళ్ళి ఇస్తారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు పోటీ పడి మరీ తీసుకుంటారనమాట ఆ బొట్టుని, ఆ బూడిదని బొట్టు పెట్టుకోవడానికి. చాలా అంటే చాలా మంచిది. మీలో కూడా ఇలాగే చేస్తూ ఉంటారా? మీ ఊర్లో కూడా ఇలాగే అవుతూ ఉంటాయా? కొంచెం కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా ఎంతమంది జనం, నిజంగా చెప్తున్నాను
చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో పూజలు కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా పున్నమి నోములు నేర్చుకుంటానని చెప్పాను కదా! సో, సాలోళ్ళు మొత్తం వాళ్ళు నోచుకున్న వాళ్ళంతా ప్రసాదాలు కూడా బూర్లు పంచుతారనమాట. అవి కూడా పెసర బూర్లే వండుతారనమాట. సో, ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ నుంచి నైట్ జ్వాలాతోరణం కాల్చేంత వరకు ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్